వచ్చేసి మొన్న జరిగిన తమిళనాడు ఎలక్షన్ సంబంధించిన రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. అందులో మన విజయ్ తలపతి గారు అయితే 110 సీట్స్ అయితే మెజారిటీలో ఉన్నాడు. ఇంకొక 10 సీట్లు కొట్టేస్తే తమిళనాడుకి సీఎం అయిపోయినట్టే. కొట్టిన అవసరం లేదు, కొట్టక ముందుకే సీఎం అయిపోయాడు. ఎందుకంటే అసలు జాయిన్ అయిన 2 ఇయర్స్లోనే అసలు ఎలక్షన్లో పోటీ చేసి అంత మెజారిటీని కొట్టడం అంటే నిజంగా నెక్స్ట్ లెవెల్. అసలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు ఇప్పటి వరకు మన విజయ్ అన్న. అసలు మూవీ రిలీజ్ అవ్వకపోవడం అండ్ ప్రైవేట్గా అది అన్అఫిషియల్గా రిలీజ్ అవ్వడం అండ్ వాళ్ళ వైఫ్ అది డివోర్స్ కోరుకోవడం, ఇవన్నీ జరిగినా కూడా మన విజయ్ గారు అయితే అంత మెజారిటీతో గెలవడం అంటే నిజంగా నెక్స్ట్ లెవెల్. అసలు విజయ్ తలపతి గారు సినిమాలోనే కాదు రియల్గానే హీరో అని ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ ఇంకొద్దిసేపట్లో మిగతా అన్నీ వచ్చేసాయి. అండ్ ఇంకా మన తమిళనాడుకి సీఎంగా అనౌన్స్ అయితే చేసేసారు. అది ఆల్రెడీ అందరికీ తెలిసిందే కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఎంజాయ్మెంట్ అయితే సెలబ్రేట్ అయితే చేస్తున్నారు. అండ్ మీలో ఎంతమంది తలపతి ఫ్యాన్స్ ఉన్నారో చెప్పండి. నాకు కూడా ఇష్టమే, చాలా ఇష్టం. కానీ ఇంకా సాడ్ మూమెంట్ ఏంటంటే ఇకపై తన మూవీస్ అయితే ఒక్కటి కూడా రావు. అండ్ తన మూవీస్లో ఇప్పటివరకు మీకు నచ్చింది ఏదో చెప్పండి. నాకే నచ్చింది అయితే మాస్టర్. అండ్ మీకు నచ్చింది ఏదో చెప్పండి. సో నెక్స్ట్ వీడియో వద్దాం. సీ దెన్ సైనింగ్ ఆఫ్. బై.